వెన్నెల, వైష్ణవి వాళ్ళిద్దరూ కోలుకొని హాస్పిటల్లో ఉంటారు. అది చూసి వరలక్ష్మి అయితే ఏంటమ్మా ఇప్పుడు నీకు బాగానే ఉందా అని చెప్పి వెన్నెలని అడుగుతూ ఉంటుంది. దాంతో వెన్నెల అయితే అమ్మా నాకు బాగానే ఉంది అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న వైష్ణవి అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శోభన్ వస్తాడు. శోభన్ రాగానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి చిన్న ఇలా అంటూ ఉంటాడు, శోభన్ నీకు ఎన్నాళ్ళు నీకు వెన్నెల ఒక్కదయ్యే తెలుసు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు, ఇదిగో వీళ్ళు ట్విన్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. దాంతో శోభన్ అయితే నాకు కూడా ఇందాకలే తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చిన్న ఇలా అంటూ ఉంటాడు, శోభన్ అది మాత్రమే కాదు, నీకు ఇంకో విషయం తెలియాలి. ఎన్నాళ్ళు నువ్వు మాట్లాడింది వెన్నెలతో అని నువ్వు అనుకుంటున్నావు కదా, కాదు అది వైష్ణవితో అని చెప్పి అంటాడు. అది వినగానే శోభన్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అంటే, అవును ఎన్నాళ్ళు మాతో పాటు మా ఇంట్లో రౌడీలా విలన్లా అందరికీ కూడా బెదిరించేలా మాట్లాడేది కదా, అది ఎవరో వెన్నెల అయితే మాత్రం అస్సలు కాదు, అది ఎవరో కాదు వైష్ణవియే అని చెప్పి అంటాడు. అది వినగానే శోభన్ అయితే ఏంటి అవునా అని చెప్పి అంటాడు. అవును, ఒక్కొక్కసారి వెన్నెల ఒక్కొక్కసారి వైష్ణవి అలా వాళ్ళిద్దరూ కూడా మా ఇంట్లో పేర్లు మార్చుకొని ఉండేవారు అంతే అని చెప్పి చిన్న అంటాడు. అది విని శోభన్ అయితే నేను ఇంతకీ ఎవరికి ప్రపోజ్ చేశాను, ఎవరితో మాట్లాడాను, ఎవరితో నా మనసులో మాట్లాడి చెప్పాను అని చెప్పి శోభన్ అయితే తడబడుతూ ఉంటాడు. ఇక అది చూసి వైష్ణవి అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. అది వెన్నెల కూడా చాలా నవ్వుతూ శోభన్ ఇప్పుడు కంగారు పడుతున్నట్టుగా ఉన్నాడు, ఏం చేయాలో తనకు అర్థం కానట్టు ఉందని చెప్పి వాళ్ళైతే నవ్వుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.